దేశవ్యాప్త జనగణన ప్రక్రియకు సంబంధించి కీలక షెడ్యూల్ విడుదలైంది. ఈ భారీ కార్యక్రమం 2 దశల్లో జరగనుంది. మే 1 నుండి 30వ తేదీ వరకు మొదటి దశలో గృహ గణన నిర్వహిస్తుండగా 2027 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి జనాభా గణన చేపట్టనున్నారు. ఈసారి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ రెన్యూమరేషన్ విధానం ద్వారా ప్రజలు తమ మొబైల్ నుండే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతిలో నిర్వహించే 5K రన్ విజయవంతమైంది. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న ఈ రన్ లో విజేతలకు నగదు బహుమతులను అందజేయనున్నారు. చూపులో ఉన్నారు కదా ముంగలు చూడండి రా. జనగణన భాగంగా ఈ రోజున ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ 5K రన్ చాలా ఇంపార్టెంట్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ సెన్సస్ జరుగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క కుటుంబం యొక్క సభ్యుల యొక్క నమోదును తప్పకుండా నమోదు చేసుకునేటట్లుగా చేసేదానికే ఈ అవగాహన కలిగించేదానికి ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. చాలా ముఖ్యమైనది ఇది. ప్రతి ఒక్కరూ దీన్ని వారి సొంత దీనిగా భావించి దీన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. జనగణన భాగంలో థ్యాంక్ యూ. జనగణన 2027లో భాగంగా జనగణన అనేటువంటిది 2 స్టేజెస్ లో నిర్వహించబడుతుంది. మొదటిది ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఫీల్డ్ ఎన్యూమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల గణన చేపట్టడం జరుగుతుంది. రెండవ దశలో 2027 ఫిబ్రవరి నెలలో జనాభా గణన నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మే నెల నుంచి ఇళ్ల గణనలో భాగంగా స్వీయ గణన అనేటువంటిది మనకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. మనంతగా మన మొబైల్ ద్వారా మనకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు, అంటే మే నెలలో మన ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేటర్ కి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియజేస్తే 1 నిమిషంలోనే మన వివరాలన్నీ ఆయన సరిచూసుకొని అప్రూవ్ చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ భాగస్వాములు కావాలని అందులో భాగంగా ఈరోజు 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది.